వాస్తవానికి మానవ జన్మలో అతి ప్రాధాన్యమైన అంశం ఏదన్నా ఉంది అంటే అది సమయం మాత్రమే. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, సమయాన్ని గౌరవించడం, సమయానికి లోబడడం, ఇవి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే గడిచిన క్షణం తిరిగి రాదన్న విషయం అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరికి తెలిసిన నిజం ఇది. ఆస్తులు పోయినా సంపాదించుకోవచ్చు, కీర్తి పోయినా సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోయినా సంపాదించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ సమయం పోతే మాత్రం తిరిగి వచ్చే అవకాశం లేదు. ఇది వన్ వే ట్రాఫిక్ లాగా, ఒక్కసారి వచ్చిన తర్వాత మరలా వస్తామో రామో తెలియదు. ఒకసారి వచ్చిన తర్వాత ఆ ఉన్న అవకాశాన్ని వినియోగించడం ఒకటే మనకు ఉన్నటువంటి ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం. కాబట్టి మనం సమయాన్ని గౌరవించాలి. అది నాకు బాగా అలవాటు, ఇష్టం కూడా. సమయాన్ని గౌరవించడం నాకు అలవాటు. కాబట్టి ఈరోజు మీతో మాట్లాడే విషయాలు ఏవైనా ఉన్నా కూడా అవి ఒక్కొక్క మాట మీలో మార్పు తెస్తుందన్న ఉద్దేశంతో నేను మాట్లాడతాను ఇక్కడ. ఇప్పుడు మనం భగవద్గీత పాడాం కదా, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆ గీత బోధించే సమయానికి ఆయన వయసు ఎంత? 95, 96, 80, సరే ఏదో ఒకటి. మొత్తానికి మీ ఏజ్ కంటే పైన, మీకు సీనియర్ ఆయన. అంటే మీరు ఏ వయసులో అయితే ఉన్నారో ఆయన కంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, లేరు కదా కదా. అంటే అర్థం ఏంటి అంటే మీకన్నా వయసు ఎక్కువ ఉన్న సమయంలో యుద్ధ రంగంలో దిగి యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడి చేశాడు కదా. యుద్ధం కూడా మధ్యలో చేయనన్నాడు, కానీ చేశాడు, అది వేరే విషయం. దాని విషయం నేను మాట్లాడినప్పుడు అలా వచ్చి 700 శ్లోకాలు గీతను బోధించి మానవాళిని ఉద్ధరించాడు 80 ఏళ్ళు దాటిన వయసులో. మరి ఆయనకంటే చిన్నోళ్ళమే కదా మనం కదా. కాబట్టి ఆయనకంటే చిన్నోళ్ళం అంటే ఇంకాస్త పట్టుతో ఉండాలి. చరిత్రలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళందరూ కూడా, మీకు ఇంకొకసారి ఆ లిస్టు కూడా ఇస్తాం మీకు, వాళ్ళందరూ కూడా 70 ఏళ్ళు దాటిన తర్వాత చేసిన వాళ్ళే గొప్ప గొప్ప విజయాలు. ఇప్పుడు మీరు టౌన్లో మీకు తెలుసో లేదో KFC అని ఒక బ్రాండ్ ఉంటుంది. KFC బాగా ఫేమస్, ప్రపంచం అంతా ఫేమస్. అది కొన్ని వందల దేశాల్లో ఉంది. ఆ KFC అనేటువంటి సంస్థని స్థాపించిన వ్యక్తి యొక్క వయసు 72 ఏళ్ళు. 72 ఏళ్ళప్పుడు వచ్చింది ఆయనకి ఆలోచన. మహామహా గ్రంథాలు రాసిన వాళ్ళందరూ ఆ వయసులో చేసిన వాళ్ళే. కాబట్టి వయసు అనేది అదొక మానసిక అడ్డంకి. వాస్తవానికి వయసు మీరడం, రిటైర్ అయిపోవడం, పాపం వాళ్ళు వృద్ధులండి అనడం, ఈ మాటలు మీరు చెవికి ఎక్కించుకోవద్దు. పాపం వృద్ధులేదండి, మేమేం పాపం, మాకేం ఇప్పుడు ఇబ్బంది అనాలి. మీరు ఎవరైనా వచ్చి పాపం అమ్మ మీరండి, పాపం ఏం లేదు, మాకేంటి పాపం, మేము అన్ని దశలు దాటుకొని వచ్చాం. అన్ని దశలు దాటుకొని దాకా వచ్చామంటే మాకు పాపం ఏంటి? మాకేం జాలి చూపించాల్సిన అవసరం ఏంటి? ఎవరైతే చిన్న వయసులో చనిపోతారో, ఎవరైతే మధ్య వయసులో చనిపోతారో, ఎవరైతే యాక్సిడెంట్లో మరణిస్తారో, ఎవరైతే ఆసుపత్రి బెడ్ల మీద ఉంటారో వాళ్ళ మీద చూపించండి మీ దయ కావాలంటే. మాకెందుకు బమ్మాణం ఉన్నాం మేము, అర్థమైందా? అలా ఉండాలి. అంతేగాని మీరు పాపం వృద్ధులండి, నేను ఆ పాపాలు గేపాలు ఏం కుదరవు. చివరి క్షణం వరకు పోరాడాల్సిందే. చివరి క్షణం వరకు పోరాడి గెలిచడమే మానవుడిగా మనం పుట్టినందుకు లక్ష్యం. అంతేగాని పాపాలు సానుభూతులు మీరు ఆశించొద్దు. ఎవరైనా చూపిస్తే కూడా మీరు వినొద్దు. గత వారం అంతకుముందు మీతో మాట్లాడినప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి ఒక వ్యక్తి నన్ను వచ్చి అడిగాడు, సార్ మిమ్మల్ని మాట్లాడుతాను, ఏం కోపపడరు కదా అని. ఏం కోపపడని చెప్పాను. మీరు వాళ్ళ బాధలు చెప్పుకోవద్దు అన్నారే, మరి చెప్పుకోకపోతే ఎలా సార్, వాళ్ళ బాధ తీరాలి కదా అని అన్నాడు. చెప్పుకుంటే తీరుతుందని ఎవరు చెప్పారు? వాళ్ళకని చెప్పారు. చెప్పుకుంటే బాధ తీరుతుందని అంటే అంటారు కదా, బాధ చెప్పుకుంటే పోతుందని. అంటే చెప్పుకుంటే పోతుంది అన్నది అబద్ధం. చెప్పుకుంటే పెరుగుతుంది, చెప్పుకుంటే పెరుగుతుంది. ఎందుకంటే ఒక బాధను నువ్వు చెప్పుకున్నావంటే అర్థం ఏంటో తెలుసా? ఆ బాధను ఇంకొకసారి అనుభవించావు, ఇంకోసారి గుర్తు తెచ్చుకున్నావు. అలా ఎంతమందికి అయితే నీ బాధను పంచుతూ పోతావో ఆ బాధ పెరుగుతుంది, కానీ తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరికైతే మీరు ఆ బాధ చెప్పారో వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకుంటారు. నీ మీ సానుభూతి చూపిస్తారు. ఆ సానుభూతిని బాగా ఎంజాయ్ చేస్తావు. అది నీకు ఆయుక్షేణం అంతే.
కాబట్టి ఎవరికి చెప్పుకోవాల్సిన పని లేదు. అందువల్ల ఇక్కడ మందిరం కట్టారు. మీకు ఏదైనా బాధ ఉంటే ఇక్కడికి వచ్చి చెప్పుకోండి. ఇక్కడ మందిరం ఎందుకు కట్టారంటే మీరు సాటి వ్యక్తులతో చెప్పుకున్నందువల్ల అదేం ఆర్చేది కాదు, తీర్చేది కాదు. మీ బాధలు ఏమన్నా తీర్చగలిగిన శక్తి ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఏడకి రండి, ఇక్కడికి వచ్చి చెప్పుకోండి. ఆయన చేయాల్సిందేదో ఆయన చేస్తాడు. నాకు చెప్తే నేనేం చేస్తాను? నీకు సానుభూతి మాత్రమే చూపిస్తా. కాబట్టి చెప్పుకోవడం అనేది పరిష్కారం కాదు. అలాగని చెప్పి దాచిపెట్టుకోమని కూడా కాదు. ఎవరికి చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో, ఎంతవరకు చెప్పుకోవాలో అది తెలుసుకొని ప్రవర్తించాలి. అర్థమైంది కదా? కాబట్టి ఈరోజు 2-3 విషయాలే నేను మీతో మాట్లాడతాను. ఇంతకుముందు చెప్పిన దాంట్లో కూడా మొదటి విషయం ఏం చెప్పుకున్నామంటే వృద్ధాప్యం అన్నది వరమా శాపమా? ఏం తెలుసుకున్నాం లాస్ట్కి మనం? వరమనే శాపమనే? వరమనే తెలుసుకున్నాం. ఎందుకంటే ఎవరికో కానీ వచ్చే అవకాశం మనకు వచ్చింది. అందరికీ రాదు ఈ అవకాశం. ఎందుకంటే మానవ జీవన పరిణామ క్రమంలో, ఆ ఎదుగుదల క్రమంలో 4 దశలు ఉంటాయి. 1 బాల్యము, 2 గృహస్థము, 3 వానప్రస్థము, 4 సన్యాసము. బాల్యంలో విద్యలు నేర్చుకుంటారు, గురువు దగ్గర శుశ్రూష చేస్తారు. ఆ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏదైతే అవసరమో ఆ నైపుణ్యాలన్నీ నేర్చుకుంటారు. అది బాల్యం. గృహస్థం అంటే పెళ్లి చేసుకుంటారు, సంతానాన్ని వృద్ధి చేస్తారు, ఆస్తులు సంపాదిస్తారు, ఇల్లు కట్టుకుంటారు, బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకుంటారు. వానప్రస్థం అంటే ఏదైతే సంపాదించుకున్నామో అది నాది కాదు, నాది కాదు అనేటువంటి భావాన్ని పెంచుకొని ఆ కుటుంబం మీద, ఆ ధనం మీద, ఆ పిల్లల మీద ఆ మమకారాన్ని కాస్త కాస్త తుంచుకుంటూ వానప్రస్థంలో జీవిస్తాం. 4 సన్యాసం. సన్యాసం వచ్చేసరికి ఇంకెవరు ఉండరు, నేను పరమాత్ముడు. ఇక నేను సంపాదించిన ఆస్తులు నాకు కాదు, నేను కన్న నా పిల్లలు నావారు కాదు, నా బంధువులు నావారు కాదు, నా చుట్టాలు నావారు కాదు. నాకు ఉన్నది ఒకటే ఒక దిక్కు, అది భగవంతుడు. నా లక్ష్యం భగవంతుడిలో ఐక్యమైపోవడం. దీన్ని సాధించడానికి ఎంతోమంది వనాలకు వెళ్ళి తపస్సు చేస్తారు కదా. వనాలకు వెళ్ళి తపస్సు చేస్తారు, ఒంటరిగా ధ్యానం చేస్తారు. కానీ మీకు అవకాశం ఆ భగవంతుడి దయ వల్ల ఒంటరిగా వచ్చింది. మీకు తెలుసు కదా, మహాభారతంలో పిల్లల్ని సరిగా పెంచడం చేతగా అని ఒక రాజు ఉన్నాడు. ఎవరైనా? ధృతరాష్ట్రుడు. చెప్పారు బాగా. పిల్లల్ని సరిగా పెంచడం చేతగా ధృతరాష్ట్రుడు వల్ల ఆ పిల్లలు పక్కదారి పెడితే వాళ్ళ వల్ల వంశం అంతా నాశనం అయిపోతుంది. కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. కురుక్షేత్ర యుద్ధం జరిగి తన పక్షంలో ఉండే వాళ్ళందరూ మరణిస్తే, అంటే అధర్మ పక్షంలో ఉండే వాళ్ళందరూ మరణిస్తే ధర్మపక్షంలో ఉండేవాళ్ళు, అంటే శ్రీకృష్ణ భగవానుడి పక్షంలో ఉండేవాళ్ళు మిగులుతారు. ఈ ధృతరాష్ట్రుడు, గాంధారి మాత ఎవరి పంచన చేరుతారు? ఈయన దగ్గరికే వస్తారు, పాండవుల దగ్గరికే వస్తారు. అప్పటిదాకా ఎవరినైతే శత్రువులుగా చూశారో, ఎవరి నాశనాన్ని అయితే కోరుకున్నారో, వయసు ఉడికిన తర్వాత మనం అంటాం కదా పరపంచన పాకాలు చూస్తుందని, వాళ్ళ పంచలోకి వస్తారు. వాళ్ళ దగ్గర బతకడానికి సిద్ధపడినప్పుడు విదురుడు వస్తాడు. విదురుడు వచ్చి బోధ చేస్తాడు. ఎంతకాలం బతుకుతావు ఈ బతుకు, ఇది కూడా ఒక బతుకేనా అని చెప్పి, ఈ జీవితానికి ఏదో ఒక ధ్యేయం ఉండాలి కదా, ఆ ధ్యేయం కోసం మీరు ప్రవర్తించమని చెప్పినప్పుడు భార్యాభర్త ఇద్దరు వనాలకు వెళ్ళి చివరిగా వాళ్ళు అక్కడ ప్రాయోపవేశం చేస్తారు. అంటే ఎంతకాలం ఈ బంధుత్వాలు, ఎంతకాలం ఈ బాంధవ్యాలు, ఎక్కడో దగ్గర ముగింపు అనేది ఉండాలి కదా అనేది ఒక ఆలోచన. రెండో ఆలోచన ఏంటంటే, శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి భగవద్గీతని ప్రామాణికంగా తీసుకుంటామా లేదా? అందరం తీసుకుంటాం. అందరం తీసుకున్నప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. చాలా సింపుల్. అయ్యా, బాల్యం ఎలా ఉందో, యవ్వనం ఎలా ఉందో, వార్ధక్యం ఎలా ఉందో, మరలా తిరిగి పుట్టడం కూడా అలానే ఉంది. కొత్తగా ఏం లేదు, అది మళ్ళా ఉంది. అవునా కదా? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని
తథా శరీరాని విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. దీని అర్థం కూడా మీకు తెలుసు, అమ్మవారు చెప్తున్నారు కదా. దీని అర్థం ఏంటి? పాత బట్టలను విడిచిపెట్టి కొత్త బట్టలను ఏ విధంగా ధరిస్తున్నాడో, ఈ జవసత్వాలు ఉడికినటువంటి ఈ దేహాన్ని విడిచిపెట్టి కొత్త దేహాన్ని తీసుకుంటున్నాడు. అయితే కొత్త బట్టలు కుట్టించుకున్నప్పుడు ఏడుస్తామా? నవ్వుతాం. ఎందుకంటే కొత్త వస్తున్నాయి. కొత్త వస్తే ఎందుకు నవ్వు అంటే పాత పోతున్నాయి, పాత వేసుకోవాల్సిన అవసరం లేదు. మరి కొత్త వచ్చినప్పుడు నవ్వుతాం. మరి కొత్త శరీరం వస్తుందంటే ఏడుస్తాం ఎందుకు? అది ఎందుకు? ఇప్పుడు చనిపోతున్నాడు ఒక మనిషి అంటే అర్థం ఏంటి? ఈ పాత శరీరాన్ని విడిచిపెడుతున్నాడు. ఇది పాతది ఎందుకు అయింది? ఇది పని చేయడం లేదు. యంత్రం బాగా తగ్గిపోయింది, పవర్ తగ్గిపోయింది. ఎప్పుడైతే పవర్ తగ్గిపోయిందో కంటి చూపు మందగిస్తూ ఉంది, అవునా? ఇంద్రియాలన్నీ పట్టుత్వం తగ్గిపోతున్నాయి, శరీరం బడలికి వచ్చేస్తుంది, చిన్న పని కూడా చేయలేకపోతున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి? అయ్యా, ఈ పనికి మాలిన యంత్రం నాకొద్దు, దీన్ని త్వరగా తీసుకెళ్ళి కొత్త యంత్రాన్ని. ఇప్పుడు మన ఇంట్లో ఫ్రిడ్జ్ చెడిపోయిందంటే ఏం చేస్తాం? దాన్ని చేస్తాం, కొత్త ఫ్రిడ్జ్ తెచ్చుకుంటాం. బల్బు మాడిపోతే ఏం చేస్తాం? వెంటనే కొత్త బల్బు వేసుకుంటాం, అంతే కదా. ఇప్పుడు దాంట్లో బాధపడాల్సిన అవసరం ఏంటనేది ఆయన చెప్పినటువంటి బోధ. అయ్యా, బాధపడడానికి ఏముంది ఇక్కడ? కానీ మనం ఏం చేస్తామంటే ఆయుష్ తరిగిపోతూ ఉంటుంది. ఒక్కొక్క బర్త్డే వచ్చినప్పుడు, బర్త్డే వస్తే ఏమవుతుంది? ఆయుష్ తగ్గిపోతుంది. ఆయుష్ తగ్గిపోతుంటే పండగ చేసుకుంటాం. ఇదో దౌర్భాగ్యం. ఎందుకు పండగ? పోతున్నావు కదా. 55 వచ్చింది, పోతున్నావు. 55 వచ్చింది, దగ్గరికి వస్తూ ఉన్నావు. దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి? బాధపడాలి. కానీ మనం ఉల్టాగా ప్రవర్తిస్తాం. మనదంతా రివర్స్ గేర్, మనదంతా రివర్స్ ఆర్పేసుకుంటాం. నేనేమంటానంటే ఇక్కడ చనిపోవడం అన్నది ఏంటి? అది మీకైనా నాకైనా ఒకే సూత్రం. అది చిన్నపిల్లల పెద్ద పిల్లల అంటే ఎవరు రాసి ఇచ్చారు? బాండ్ కాదు. ఇన్నేళ్ళు ఉంటాడని ఎవరు రాశారు? ఎవరు రాయలేదు. కాబట్టి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళే మరణిస్తారు, ఏమీ లేదు. మనం ఇక్కడ మాట్లాడుకునే సమయంలోనే కొన్ని వందల మంది చచ్చిపోతారు. ఇప్పుడే క్షణంలో ఎంతోమంది యాక్సిడెంట్లో పోయి ఉంటారు, క్షణంలో ఎంతోమంది ప్రమాదాల్లో పోయి ఉంటారు, ఈ క్షణంలోనే ఎంతోమంది ఆసుపత్రుల్లో మరణించి ఉంటారు. అది సహజం, అది సహజం. కాబట్టి ఏదైతే మనం వాస్తవానికి చనిపోయిన తర్వాత ఎత్తుబడి కార్యక్రమం అప్పుడు ఆనందంగా వెళ్ళాలి. ఎందుకు ఆనందం? దాటేశాడు, ఈ భవసాగరాన్ని దాటేశాడు. ఆనందంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఏడవలసిందే ఉంది. జ్ఞానులు ఎప్పుడూ కూడా మరణాన్ని దుఃఖంగా చూడరు, మరణాన్ని సహజంగా చూస్తారు. అందువల్లే గౌతమ బుద్ధుడు పర్యటన చేస్తూ ఉంటే గ్రామాలలో ఒక మహిళ తన బిడ్డ చనిపోయినటువంటి బిడ్డను తీసుకొని వస్తుంది గౌతమ బుద్ధుడి దగ్గరికి. అయ్యా, మీరు గొప్పవారట కదా, ఒకగానొక బిడ్డ చనిపోయినాడు, ఈ బిడ్డని కాపాడండి దయచేసి అంటే, ఆయన మంచిదమ్మా, నేను కాపాడుతాను, మీరు అక్కడ బిడ్డను పెట్టి ఆ బిడ్డని కాపాడడానికి కొంత ఔషధం తయారు చేయాలి. నేను ఆ ఔషధం తయారు చేయాలంటే నల్ల ఆవాలు కావాలి. ఆ నల్ల ఆవాలు తీసుకొచ్చామంటే నేను ఔషధం తయారు చేసి నీ బిడ్డను కాపాడుతాను అంటాడు గౌతమ బుద్ధుడు. అయితే అయ్యో, నల్ల ఆవాలు ఏముందండి, అది మా ఇంట్లో కూడా ఉన్నాయి, ఎవరింట్లో పైన దొరుకుతాయి, నేను వెంటనే తెస్తాను అంటాడు. అలా వెళ్ళబోతుంటే మళ్ళీ వెనక్కి పిలుస్తాడు, అమ్మమ్మారా నల్ల ఆవాలు కావాలి. కానీ ఆ నల్ల ఆవాలు ఏ ఇంట్లో అయితే మరణం సంభవించలేదో ఇప్పటికీ ఆ ఇంట్లోంచి తెమ్మండి. ఏ ఇంట్లో ఏ మరణం లేకుండా ఉంటుందో ఆ ఇంట్లోంచి ఆవాలు తెమ్మంటే అది ఎంతసేపు వెళ్తుందా? గ్రామం మొత్తం తిరుగుతుంది. ఏ ఇంట్లోకి వెళ్ళినా ఆవాలు ఉన్నాయి, కానీ మీ ఇంట్లో ఎవరు చనిపోలేదా? చనిపోయారు, మా తాత చనిపోయాడు, మా ముత్తాత చనిపోయాడు, అందరూ చనిపోయారు. చివరికి బాధపడుతూ వస్తుంది, అయ్యా సత్యం తెలుసుకున్నాను, చనిపోయింది నా బిడ్డ ఒక్కడే కాదు, ఈ సృష్టిలో సృష్టించినటువంటి వాడికి ఉన్నటువంటి ఇంకొక అధికారం ఏంటంటే తీసుకెళ్ళడం. ఎలా వచ్చామో అలా వెళ్తాం. వచ్చాము అంటే వెళ్ళాల్సిందే, రైలు ఎక్కాము అంటే దిగాల్సిందే. రైలు దిగేటప్పుడు ఎప్పుడు ఏడ్చావా? మా ఊరు వస్తుందని ఆనందంగా దిగావు కదా, దిగావా లేదా? మరి ఇక్కడ నీ ఊరు వస్తుంది, సొంత ఊరు, కైవల్యం సొంత ఊరు వస్తుంది, ఆనందంగా వెళ్ళాల్సింది, దిగులేదుకు లేదు. మనం ఏం చేస్తాం? మన స్టేషన్ రాకముందే లగేజ్ అంతా సర్ది పెట్టుకుంటాం కదా. ఎందుకంటే స్టేషన్లో ఎక్కువసేపు ఆగదు బండి, త్వరగా దిగేయాలి. ఇక్కడ కూడా ఎక్కువసేపు ఆపడాయన,
మనకు వాడు ఉన్నాడు తీసుకెళ్ళేవాడు ఎవరైనా, యమధర్మరాజు. ఆయన కోర్టు పోలేదు అది. ఆయన అంటాడు, అయ్యా నేను వచ్చిన తర్వాత ఆలస్యం లేదు, లాక్కెళ్ళడమే. మనమేమంటామంటే అంత తొందర ఎందుకు అయ్యా నువ్వు, కాసేపు ఆగు వస్తానంటాడు. కుదరదు నాయన, ఆగడానికి కుదరదు, వెళ్ళాల్సిందే. అప్పుడు జీవుడు అంటాడట, దుర్మార్గుడు ఉన్నావే నువ్వు, మిగతా దేవతలందరూ వరాలు ఇస్తారు, నువ్వేమో ప్రాణాలు తీస్తావు అంటే, లేదు లేదు నాయన, నా ధర్మం ఇది, నేను అన్యాయంగా ఎవరి ప్రాణాలు తీయను. నేను ప్రాణాలు తీసుకోబోయే ముందు మీకు అన్ని సిగ్నల్స్ ఇస్తాను, సంకేతాలు పంపిస్తాను, మీరు అర్థం చేసుకోకపోతే నేనేం చేయను అన్నాడు ఆయన. నాకు ఎప్పుడు చెప్పావు నువ్వు తీసుకెళ్తానంటే, చెప్పాను. 30 ఏళ్ళు ఉన్నప్పుడు బాగా గుర్తు తెచ్చుకో, నీ నల్లటి తలలో నుంచి ఒక తెల్ల వెంట్రుక మొలిచిందా? ఆ మొలిచింది స్వామి. ఆ మొలవడానికి అర్థమేంటో తెలుసా? దగ్గర పడుతున్నావురా అని సిగ్నల్ ఇచ్చానా లేదా? ఇచ్చారు సార్. 40 ఏళ్ళప్పుడు గుర్తు తెచ్చుకో, కంటి చూపు మందగించిందా లేదా? మందగించిందండి, స్పెట్స్ కూడా పెట్టుకున్నాను. కంటి చూపు మందగించిందంటే అర్థం ఏంటంటే నీ ఇంద్రియాలు పట్టుతప్పుతున్నాయి, జాగ్రత్త పడు అని. నువ్వేం చేసావు? కళ్ళద్దాలు పెట్టుకున్నావు. నేను చెప్పిన సిగ్నల్ తీసుకోవాలా. 60 ఏళ్ళకి ఏం చేసావు? అయ్యా రిటైర్ అవుతున్నావు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు తింటే కుదరదు, కాబట్టి పళ్ళు ఓడగొడితేనన్నా నువ్వు జాగ్రత్త పడతావేమోనని నువ్వేం చేసావు? పళ్ళ చెట్టు కట్టించుకున్నావు. కాబట్టి నేను చెప్పని ఎప్పుడు నీకు చెబుతూనే ఉన్నా, ప్రతిసారి చెప్తూనే ఉన్నా, నువ్వు మాత్రం లెక్క చేయడంలే. కాబట్టి నాదే ఉంది, నీ ఆయుష్ తీరిపోయిన తర్వాత నువ్వు ఎక్కడున్నా నేను తీసుకెళ్తాను. ఈ మధ్య మీరు చూసుంటారు, BMW కారు కొన్నాడు ఒక ఆయన. BMW కారు కొని రోడ్డు పక్కన ఆనందంగా పెట్టుకొని ఉన్నాడు. ఎక్కడి నుంచో వచ్చిన ఒక ట్రక్ వచ్చి ఆ BMW కారు మీద పడి అతను పచ్చడే. BMW కారు కొనడం అంటే ఏంటో తెలుసా? ఐశ్వర్యం. కోటీశ్వరుడు అయి ఉంటే కానీ అది కొనలేడు. మరి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని తీసుకెళ్తాడు. మరి ఆ లెక్క నీకు తెలుసా? మనమేమంటాం, అయ్యో పాపం బాగా ఎదుగుతున్నాడు. ఎదుగుతావు, ఎంతవరకు లిమిట్ ఉంటే అంతవరకు ఎదుగుతావు. ఎక్కడ నీకు బ్రేక్ ఇవ్వాలో బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉంటాడట, బ్రేక్ ఇన్స్పెక్టర్ తెలుసు. కాబట్టి ఎప్పుడూ కూడా మరణం అన్నది అది ఆనందదాయకమైన విషయమే తప్ప అది దుఃఖించాల్సిన విషయం కాదు. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః ఆత్మను దహింపలేము, ఎండింపలేము, తడపలేము. అది శాశ్వతం. అది శాశ్వతం అంటే ఇప్పుడు అశాశ్వతం ఎవరు? చనిపోవడం అంటే ఆత్మ చనిపోతుందా? చనిపోయేదేంటి అంటే విడిచిపెట్టేది ఏంటి? ఇక్కడ శరీరం పోనీ, అదెందుకు? అదెంటూ ముసలిది అయిపోయింది కదా. శరీరంతో అటాచ్మెంట్ ఉంటే అది లౌకికవాదం. ఆ శరీరంలోంచి ఆత్మకు వెళ్తే అది ఆధ్యాత్మికవాదం. ఇప్పుడు ఎందుకు సత్సంగాలు? నేను ఇంకా నా శరీరమే అనుకుంటే ఇంకా శ్రీకృష్ణుడు అవసరంలే, శ్రీరాముడు అవసరంలే, అంత అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఇంకా దేహంతో అటాచ్మెంట్ పెట్టుకొని ఉన్నావు. ఇప్పుడు ఆధ్యాత్మికత ఏం చేయాలి? కట్ చేయాలి. దేహంతో నీ అటాచ్మెంట్ కట్ అవ్వాలి. నువ్వు ఎన్ని గ్రంథాలు చదివినా, భగవద్గీత చదివినా, రామాయణం చదివినా, మహాభారతం చదివినా ఈ కనెక్షన్ కట్ చేయడం చేత కాకపోతే అది సమయం వృధా, ప్రయోజనం లేదు. నీ ఆధ్యాత్మిక ప్రవచనాల వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి కట్ చేయగలుగుతున్నావా, కట్ చేయలేకపోతున్నావా చెక్ చేసుకో. నేను కట్ చేశానండి, నాకు తెలుసు ఇది ఒక యంత్రం అంతే, ఇది ఒక జస్ట్ యంత్రం. ఈ యంత్రంలో నా ఆత్మ కొలువై ఉంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నా, అంతే. కాబట్టి నేనేదైతే ఇప్పుడు ఉదాహరణకి నేను కారులో ఉన్నాను అనుకోండి, కారు నేను కాదు, కానీ కారులో నేనున్నా. ఇప్పుడు నేనేం చేస్తాను? కారులో నేను ఉన్నాను కాబట్టి, కారులో నేను ప్రయాణం చేయాలి కాబట్టి నా కారుని జాగ్రత్తగా చూసుకుంటాను కదా. కాబట్టి ఇది కారు, లోపల ఉన్న నేను ఆత్మ. ఇది బాగున్నంత వరకే లోపల నేను క్షేమంగా ఉంటాను. ఇది అడదిడ్డంగా ప్రయాణించినాను అనుకో, ఏదో ఒకటి గుర్తుంది పోతుంది కదా. కాబట్టి మన బాధ్యత ఏంటంటే
భగవంతుడు ఇచ్చినటువంటి చివరి శ్వాస వరకు ఆనందంగా శ్వాసించి చిరునవ్వుతో మరణించడమే మన లక్ష్యం. అంతకు మించి నువ్వు చేయగలిగింది ఏమి లేదు. ఎందుకంటే నువ్వు ఏడుస్తున్నా పోతావు, నువ్వు నవ్వుతున్నా పోతావు. పోయేది గ్యారెంటీ అయినప్పుడు ఏం చేస్తాం? ఏదైతే మనకు మేలు చేస్తుందో దాన్ని ఎంచుకుంటాం కదా. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, అది వదిలేస్తే బాగుండు, వదల్లా. మరణించిన వానికి పుట్టుక తప్పదు. మరి ఎటు పుడతావు అని చెప్పి వదిలేసి ఎలా పుడతావు, ఎక్కడ పుడతావు, ఏ విధంగా పుడతావు, ఎవరి కడుపులో పుడతావు అనేది మనకే వదిలేశాడు భగవంతుడు. అయ్యా పుట్టడం గ్యారెంటీ ఆడవరకు చెప్పాడు భగవద్గీతలో, ఆ మిగతా చెప్పలా. చెప్పి ఓ మాట అన్నాడు, నన్నే స్మరిస్తూ ఉంటే కనుక నాలో ఉండిపోతావు అన్నాడు. అయ్యా నీలో ఉండను, మళ్ళా తిరుగుటప్ప రావాలి, నేను పాపాలు చేశాను లేదా పుణ్యాలు చేశాను. పుణ్యాలు చేసినా రావాల్సిందే, పాపాలు చేసినా రావాల్సిందే. పాప పుణ్యాలని సమంగా చేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది? మనకుందా? కాబట్టి మనం ఖచ్చితంగా వస్తాం, వెనక్కి ఖచ్చితంగా తిరుగుటప్ప ఉంది. మరి ఖచ్చితంగా వచ్చేటప్పుడు ఆ వచ్చేదేదో నిర్ణయించుకోవడం మంచిదా కాదా? మరి శాస్త్రాలు ఎలా చెప్తున్నాయి? పరీక్షిత్ మహారాజుకి తెలిసిపోయింది ఏమని, వారం రోజుల్లో చనిపోతాడు, తప్పు చేశాడు, మహర్షిని అవమానించాడు, కొడుకు శాపం పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఆయన 7 రోజుల్లో చనిపోతానని చెప్పినప్పుడు ఏడుస్తూ కూర్చున్నాడా? లేదు. ఇది తప్పదు, అనివార్యం. మరణం అనివార్యమైనప్పుడు దానికి ఆ చనిపోయే లోపు నేను ఏం చేస్తే నేను బాగుపడతాను, ఏం చేస్తే నా జీవితం పరమార్థాన్ని సాధిస్తాను, ఏం చేస్తే పుణ్యలోకాలకు వెళ్తాను అనేటువంటి ప్రశ్న ఉదయించింది ఆయనకి. ఉదయించి అప్పుడు భాగవత శ్రవణాన్ని చేశాడు. మరి ఆయన ఏడుస్తూ కూడా చనిపోవచ్చు కదా, చనిపోదు. కాబట్టి మరలా తిరిగి రావాలి అనుకున్నా వచ్చేది ఏదైతే ఉండాలి అని అంటే, ఏదైతే నువ్వు మరణ చివరి సమయంలో ఏదైతే నువ్వు ఆలోచిస్తూ మరణిస్తావో, ఏదైతే నువ్వు భావన చేస్తూ మరణిస్తావో, దేనితో అటాచ్మెంట్ అలానే ఉంచుకుంటూ మరణిస్తావో అది నీ ఉత్తర జన్మను నిర్ణయిస్తుంది, రాబోయే జన్మ నిర్ణయిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. జడభరతుడి కథ మనందరికీ తెలుసు. భరతుడు అనేటువంటి మహారాజు, ఈ భారతదేశానికి ఎవరి పేరైతే వచ్చిందో ఆ మహారాజు భరతుడు. ఆయన రాజ్య పరిపాలన అంతా చేసిన తర్వాత తరించాలనుకున్నాడు. తరించాలనుకుని ఏం చేశాడు? ఆయన ఒంటరిగా వనాలకు వెళ్ళాడు. ఒక నది ఒడ్డున ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. ఇక జపము, ధ్యానము, భగవత్ చింతన తప్ప ఇంకొకటి నా జీవితానికి అవసరం లేదు, నేను ఈ జన్మలోనే తరించాలి అనుకున్నాడు. అనుకుని ఆయన కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని ఆ నది ఒడ్డున ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, ఆధ్యాత్మిక చింతన చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఒకరోజు ఆయన అదృష్టమో దురదృష్టమో ఒక జింక పిల్ల, 2 చూలాలుగా ఉన్న జింక సింహం తరుముకుంటే పరిగెత్తుకుంటూ నది వైపు వచ్చింది. ఆ నదిలోనే ప్రసవించింది జింక పిల్లని. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి జింక పిల్లని తీసుకున్నాడు. మంచిదే కదా, తప్పే ఉంది, అది ఎలా వదిలేస్తాం? కాబట్టి అది బాధ్యత. ఒక జింక పిల్ల నీళ్ళలో కొట్టుకుపోవడం చూస్తే మనిషే కాదు మనం, కానీ అది ఎంతవరకు అనేది అక్కడ ప్రధానం. ప్రతిదీ బాధ్యతే. బిడ్డల్ని సాకాలి ఎంతవరకు, బిడ్డల మీద ప్రేమ పెంచుకోవాలి ఎంతవరకు, బిడ్డలతో అనుబంధం కలగాలి ఎంతవరకు, ఆ ఎంతవరకు తెలియగానే ఏడుపంత మనకు. మన జీవితంలో ఏడుపంత ఎంతవరకు అనేది తెలియదు, మితి తెలియదు, అతి. అందుకని శాస్త్రం ఏం చెప్పింది? అతి సర్వత్రా వర్జయేత్. అయ్యా అతి ఎందులోనూ పనికిరాదు, ప్రేమలో కూడా ఎందులోనూ పనికిరాదంటే మనకు అదే ఎక్కువ ఇష్టం. ఓవర్ యాక్షన్లో మనం ప్రధానంగా ఉంటాం, తమిళ యాక్టర్ల లాగా. వాళ్ళు పావలా ఇస్తే 1.25 రూపాయలు చేస్తారు, మనం కూడా అంత చేయమంటే అంత చేస్తాం. దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఆయన విషయం ఏమైంది? కాపాడాడు ఆడవరకు ఓకే,
కాపాడిన తర్వాత ఏం చేశాడు? అదే ఆయన సర్వస్వం అయిపోయింది. దానికి ఆహారం పెట్టడం, దాన్ని పెంచడం, పోషించడం, అది ఎప్పుడో ఒకసారి కనిపించకుండా పోతే దాని మీద వేదనతో ఆయన వచ్చినటువంటి దాన్ని మరిచిపోయి దాని మీద వేదంతో మరణించడం. ఆయన జింక పిల్లని తలుచుకుంటూ మరణించాడు కాబట్టి మరలా జింకగానే పుడతాడు. సరే, ఆయన అదృష్టం కొద్ది జ్ఞాపకం ఉంది కాబట్టి, స్మృతి ఉంది కాబట్టి ఆయన ముని ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ మరలా జన్మనెత్తి ఆయన ఏదో తరించాడు, అది వేరే విషయం. ఇక్కడ మనకు భగవంతుడు ఎంతవరకు గుర్తొస్తున్నాడు? ఇప్పుడు అది కదా మనకు కావాల్సింది. భగవంతుడు ఎంతవరకు గుర్తొస్తున్నాడు? రోజుకి 24 గంటలు ఇచ్చాడు భగవంతుడు నీకు సమయాన్ని. మళ్ళీ మేము ముసలివాళ్ళం అంటే అనద్దు, ఆ పదం వదిలేండి. మనసుకు ముసలితనం లేదు, శరీరానికి మాత్రమే ముసలితనం. గుర్తుపెట్టుకోండి, మనసుకి ముసలితనం రాదు, అది లేదు, జరగదు. ముసలితనం ఎక్కడుందంటే నీ శరీరానికి ఉంది. ఆ శరీరానికి ముసలితనం ఉందని నువ్వు పదే పదే అనుకుంటూ ఉండబట్టి నీకు ముసలితనం వచ్చేసింది. వాస్తవంగా ముసలితనం లేదు. అర్థమైందా? మనసుకి ఎక్కడ ముసలితనం? ఇప్పుడు నాకు 54 ఏళ్ళు, నేను ఇంకా 18లోనే ఉంటాను. దీనికి సైన్స్ కూడా శారీరక వయస్సు, మానసిక వయస్సు నిజంగానే ఉంది. లెక్కలు వేస్తారు వాళ్ళు సైకాలజిస్టుల దగ్గరకు వెళ్తే వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తారు. మీకు ఒక 100-200 ప్రశ్నలు వేసిన తర్వాత నీ శారీరక వయస్సు నీకు తెలుసు, నీ మానసిక వయస్సు నీకు తెలియదు. నువ్వు ఇచ్చేటువంటి సమాధానాలను బట్టి నీ మానసిక వయస్సు లెక్కేస్తారు వాళ్ళు. కాబట్టి నేను చెప్పేది సైంటిఫిక్గా చెప్తున్నా. మానసిక వయసు ఒకటి ఉంటుంది, అది పెరగకూడదు. అది ఎప్పుడు నిత్యంగా యవ్వనంతో ఉండాలి, ఉంటుంది కూడా. అందువల్ల ఇప్పుడు మనకు ఉన్నటువంటి 24 గంటల సమయంలో బయట వాళ్ళు యవ్వనంతో ఉన్నవాళ్ళు లేదా ఏదో తిరుగుతూ ఉంటారు, గృహస్థు ధర్మం ప్రకారంగా బాల్యంలో వదిలేండి. ఇక్కడ మనకు పర్ఫెక్ట్ అజెండా ఉండాలి. ఇది పర్ఫెక్ట్. ఎందుకు పర్ఫెక్ట్ అంటే ఇక్కడ మీరు అమీ తేల్చుకోవడానికి వచ్చారు. మీరు ఎందుకున్నారేడా? తినడానికా? కాదు కదా. కేవలం తినడానికంటే నేను ఒప్పుకోను. ఏదంటే నాకెవరు చూసేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేకపోయినా మీరే కాదు, ఇప్పుడు లక్షల మంది ఉన్నారు బయట. మీరు ఒక్కరే అనుకుంటున్నారేమో. ఇంట్లో ఉండి, కొడుకుండి, కోడలుండి, మనవాళ్ళు మనవరాలు ఉండి కూడా ఒంటరిగా ఉండేవాళ్ళు ఎంతమంది. చూసే దిక్కుండదు, మాట్లాడే దిక్కుండదు. ఇల్లుంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మాట్లాడే దిక్కుండదు. అది మేలా ఇది మేలా? నువ్వు అందరిలో ఉంటూ ఒంటరిగా ఉండడం మేలా? ఒంటరిగా ఉన్నాను అనుకున్నా నీలాగా ఒంటరితనం అనుభవించే వాళ్ళతో సఖ్యంగా ఉండడం మేలా? ఇది మేలు కదా. 100% మేలు. అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. అది నరకం. ఎందుకంటే అది నరకం. కొడుకుంటాడు, మాట్లాడు. కోడలు ఉంటుంది, మాట్లాడదు. మనవాళ్ళతో ముచ్చట్లాడాలంటుంది, ముచ్చట్లాడడానికి నీకు అవకాశం లేదు. నోరు మూసుకొని కూర్చోడాలి. అది కదా నరకం అంటే. అవునా కదా? కాబట్టి ఎవరు నీ తోడుంటారు? వచ్చేటప్పుడు ఎవరు తోడు తీసుకొచ్చారు? ఎవరు తోడు వచ్చారా? నాది లేదు. ఒంటరిగానే వచ్చామా? దాంట్లో డౌట్ ఏముంది? 100% ఒంటరిగానే వచ్చాం. ఒంటరిగా వచ్చినప్పుడు భయపడలేదే? అప్పుడు నీకు ఒక కుటుంబం ఉంది, ఆలనా పాలనా చూసేవాళ్ళు ఉన్నారు, పాలు పెట్టే అమ్మ ఉంది, చేపెట్టి నడిపించే నాన్న ఉన్నాడు. అందుకని అది ఒంటరితనం అనిపించదా కదా. ఇక్కడ ఎవరున్నారు అని కదా ఒంటరితనం. భగవంతుడు ఉన్నాడు. ఎవరికైతే వయసు మీరిన తర్వాత ఆధ్యాత్మిక చింతన లేదో వారు నరకాన్ని అనుభవిస్తారు. ఇది రాసి పెట్టుకోండి. ఆధ్యాత్మిక చింతన లేని వృద్ధాప్యం నరకంతో సమానం. ఎందుకంటే నాకు ఎవరూ లేరు అనే ఒక ఆలోచన వస్తుంది. భగవంతుడు ఉన్నాడు అనే ఆలోచన వచ్చినప్పుడు నువ్వు ఒంటరిగా ఫీల్ అయ్యే అవకాశం ఏముంటుంది? 24 గంటలు ఆయనతో రమించవచ్చు, 24 గంటలు ఆయనతో మాట్లాడవచ్చు, ఎప్పుడు ఆయన నామాన్ని తలుచుకోవచ్చు. కాబట్టి 24 గంటల్లో ఎవరైతే ఎక్కువసేపు భగవంతునితో కనెక్ట్ అయ్యి ఉంటారో వాడు ఆనందంగా. ఇది గుర్తుపెట్టుకున్నాం. మీకు పూజారుల దగ్గరికి వెళ్ళామనుకోండి, మందిరాల్లోకి ఏం దీవిస్తారు వాళ్ళు? ఆయురారోగ్య ఐశ్వర్య
ప్రాప్తి రస్తు, అదే కదా దీవిస్తారు. ఇప్పుడు ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తి రస్తులో 3 ఉన్నాయి. ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము. మీకు ఏది కావాలి? ఆరోగ్యమే కదా. ఐశ్వర్యం వద్దా? వద్దు, అయిపోయింది ఐశ్వర్యం. ఆయువు వద్దు, ఆయన ఇష్టం, మనకు సంబంధం లేదు. కాబట్టి ఆయువు నువ్వు కోరుకోవాల్సిన పని లేదు, ఐశ్వర్యం అవసరం లేదు, అంతేనా? కావాల్సింది ఆరోగ్యం. మరి ఆరోగ్యం ఎక్కడ వస్తుంది? మెడికల్ క్యాంపుల్లో వస్తుందా? ట్యాబ్లెట్లో వస్తుందా? ఆరోగ్యం 2 రకాలు, గుర్తుపెట్టుకోండి. ఇంకా 3-4 రకాలు ఉన్నాయి, 2 చెప్తా. ఒకటి మానసిక ఆరోగ్యం, మనసుకు పట్టినటువంటి చీడ. 2 శారీరక ఆరోగ్యం, అది శరీరానికి పట్టిన చీడ. 3 భావావేశ ఆరోగ్యం అంటారు, ఎమోషన్ అంటారు. భావావేశం, కోపం, విపరీతమైన కోపం, ఈర్ష్య, ద్వేషం, శత్రుత్వం, ఒప్పరాసితనం, ఇవన్నీ భావావేశ అనారోగ్యాలు. అవన్నీ కూడా సామాజిక అనారోగ్యం, అంటే కలిసి ఉండలేని తనం, ఒకరితో కలిసి ఉండలేని తనం, సఖ్యంగా ఉండలేని తనం, ఇవంతా అనారోగ్యాలే. వీటిల్లో డాక్టర్లు చూసేది, మనం అందరం చూపించుకునేది కేవలం శారీరక ఆరోగ్యం గురించి మాత్రమే. మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకోం మనం. కానీ వాస్తవానికి మానసిక ఆరోగ్యం నీకు సరిగ్గా ఉంటేనే శారీరక ఆరోగ్యం బాగుంటుంది తప్ప మానసిక ఆరోగ్యం లేకపోతే శారీరక ఆరోగ్యం కూడా నాశనం అయిపోతుంది. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి, 1-2 కాదు, 1-2 కాదు. ఉదాహరణకి ఇప్పుడు నేను అప్పుడు కూడా చెప్పాను, గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పాను, మీకు ప్రధాన శత్రువు ఎవరని చెప్పాను, గుర్తుంది ఎవరికైనా? జరిగిపోయింది, బాగా గుర్తుపెట్టుకున్నదాన్ని. మీకు ప్రధాన శత్రువు ఎవరంటే గతం. మీ గతమే మీ ప్రధాన శత్రువు, ఎందుకంటే అది గుర్తొస్తూ ఉంటుంది, అవునా? అది గుర్తొస్తూ ఉంటుంది కాబట్టి అది జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఇంకో తమాషా ఏంటంటే గతంలో 2 ఉంటాయి, మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. మనకేది గుర్తొస్తుంది? చెడే గుర్తొస్తుంది, మంచి గుర్తురాదు. నీ కొడుకున్నాడు అనుకో, కొడుకు మంచిగా చూసుకున్న రోజులు ఉంటాయి, కొడుకుని నిర్లక్ష్యం చేసిన రోజులు కూడా ఉంటాయి. కానీ మంచిగా చూసుకున్న రోజులేవి కూడా గుర్తురావు, నిర్లక్ష్యం చేసిన రోజులే గుర్తొస్తాయి. మీ భర్త ఉన్నాడు అనుకోండి, భర్త నేను ప్రేమగా చూసుకున్న రోజులు ఉంటాయి, రాజు రంపాన్ని పెట్టిన రోజులు కూడా ఉంటాయి. కానీ వాస్తవానికి ఈ ప్రేమగా చూసుకున్న రోజులు గుర్తురావు, రాజు రంపాన్ని పెట్టిన రోజులే గుర్తొస్తాయి, అవునా కదా? మీ రూమ్లో ఎవరైనా ఉన్నారనుకోండి, ఆమె ఎన్నోసార్లు మీతో మంచిగా మాట్లాడి ఉంటుంది, అది గుర్తురాదు. ఎప్పుడైనా పొరపాటున ఏదైనా ఒకటి మాట్లాడితే అదే గుర్తొస్తుంది, అవునా? కాబట్టి ఇక్కడ గతంలో మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. ఇప్పుడు మీరు చేయాల్సిన సాధన ఏంటంటే ఈ 24 గంటల్లో భగవంతుని గుర్తించుకొని భగవంతుని తలుచుకోవడంతో పాటుగా నీ వ్యక్తిగత జీవితం గుర్తొస్తుంది కదా. ఆ గుర్తొచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ చెడు విషయాలే జ్ఞాపకాలు వస్తుంటాయి కదా. మీరు ప్రయత్నపూర్వకంగా చేయాల్సిన పని ఏంటంటే ప్రయత్నం చేయాలి, అంతేగాని ఊరికే రాదు. అలవాటు అయిపోయింది కదా 5 సంవత్సరాల పాటు. మంచినే గుర్తు తెచ్చుకోవడం కనుక చేస్తే, మంచి విషయాలే గుర్తు తెచ్చుకోవడం, ఎదుటి వారిలో మంచినే గుర్తించడం, ఈ 2 పనులు చేస్తే ఆశ్రమంలో మంచినే చూడడం. ఆశ్రమంలో చెడు కూడా ఉంటుంది. చెడు అంటే ఒకరోజు ఉప్పు ఎక్కువ పడవచ్చు, అంతే కదా, కారం ఎక్కువ పడవచ్చు. నీకు ఆ కారం ఎక్కువ పడిన రోజే గుర్తుంటే ఎట్ట? అంతకుముందంతా మంచిగా వండి పెట్టారు కదా, అది గుర్తురాదు, ఇదే గుర్తొస్తుంది. మిమ్మల్ని నిర్వహించే వాళ్ళు మీతో మంచిగా మాట్లాడవచ్చు, ఎప్పుడైనా కోపంతో ఉన్నప్పుడు కోపంగా కూడా మాట్లాడవచ్చు. ఈ కోపంగా ఉన్నదే గుర్తొస్తే ఎట్ట? అంతకుముందంతా మంచిగా చూశారు కదా, అది గుర్తు రావాలి కదా, గుర్తురాదు. అది మానవ నైజం. మీరు ఒకవేళ మానసికంగా మేము ఆరోగ్యాన్ని పొందాలని మీరు అనుకుంటే ఒకే ఒక సూత్రం ఏంటంటే, గతంలో మంచిని మాత్రమే గుర్తు తెచ్చుకోండి, ప్రస్తుతంలో మంచిని మాత్రమే గుర్తించండి. నీ ఎదుటి వారిలో, మీ ఆశ్రమంలో, నీ స్నేహితుల్లో మంచిని మాత్రమే తీసుకోండి, చెడుని వదిలేయండి. మీకు సంబంధం లేదు.
కడుపుణ్యులను పాపకర్ములను సరిగా వాదడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. మంచి చెడు చూడడానికి మనం ఎవరు అండి? మంచి చెడు చూడడానికి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. అవునా కదా? ఆ భగవంతుడు చూసుకుంటాడు. మీకు అవసరంలే, మనకు అవసరంలే. ఎదుటి వారిలో మంచి తీసుకో, చెడు వదిలేయి. ఆ చెడు వాళ్ళకే దెబ్బ, మనల్ని ఏం చేయదు. ఎదుటి వ్యక్తిలో చెడు మనల్ని ఏం చేయదు, మంచిగా మనకు చేస్తుంది. ఇది ఒక్కటి ప్రాక్టీస్ చేస్తే ఒక 20 రోజులు 30 రోజులు కనుక అనుకొని ప్రయత్నపూర్వకంగా నేను అందుకని ప్రయత్నపూర్వకంగా ఎందుకన్నానంటే, మనకు ఈ జన్మలోనే కాదు, అనేక జన్మల నుంచి వాసనలు వస్తూ ఉంటాయి, వెంటాడుతూ ఉంటాయి, సంస్కారాలు వెంటాడుతూ ఉంటాయి. కొంతమందిని గమనించండి, మీరు మంచిగా మాట్లాడలేరు. మీ ఆశ్రమంలోనే ఉంటారేమో నాకు తెలియదు. వాళ్ళు మాట్లాడితే కొక్కరించినట్టే ఉంటుంది. నిజమే కదా? వాళ్ళు సున్నితంగా ఉండదు. అది వాళ్ళు ఏం చేయలేరు పాపం. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వస్తుంది. అది ఇప్పటికిప్పుడు మార్చుకోమంటే మార్చుకోలేరు. అందువల్ల మీరు ఏం చేయాలి? వాళ్ళు నువ్వు మార్చుకోవాల్సిన పని లేదు, నువ్వు ఎలా ఉంటే అలా ఉండు, నాకెందుకు, అంతే, అంగీకరించడమే. కాబట్టి ఇప్పటికిప్పుడు మారమంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఏం మారుతుంది? అవి అవసరం లేదు. అర్థమైంది కదా? కాబట్టి వాళ్ళకి వాసనలు ఉంటాయి, సంస్కారాలు ఉంటాయి, వాటి ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. మీకు అవసరం లేదు అవన్నీ. కాబట్టి నీ చుట్టూ ఎవరైతే ఉన్నారో, చుట్టూ ఉన్న వారిని మంచిగా చూడడం నేర్చుకోండి, వారితో మంచిగా మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకంటే మంచిలో దేవుడు ఉంటాడు, చెడులో దెయ్యం ఉంటుంది. అంతే కదా? మంచిలో దేవుడు ఉంటాడు, చెడులో దెయ్యం ఉంటుంది, రాక్షసులు ఉంటారు. మనం దేవుడుమా? కాదు, మనుషులం కదా. కాబట్టి దైవత్వాన్ని చూడడం నేర్చుకో. రాక్షసత్వం మనకెందుకు? వదిలిపెట్టాలి. మీరు సమాజంలో మంచి మాత్రమే ఉంటుందన్న అపోహలోంచి బయటకు రండి. సమాజంలో మంచి ఒక్కటే ఉండదు. మనలో ఉందా మంచి ఒకటే? మనలో ఉందా? ఇప్పుడు నేను సత్సంగం చెప్తున్నా, కండువా వేసుకో, నేను మంచోడినా? నువ్వు ఎలా చెప్తావు? నాతో 10 రోజులు ఉంటే చెప్తున్నాను చెట్టు. అవునా కదా? సమాజం పెట్టే ఉంటుంది. సమాజంలో ఎప్పుడు 2 కలిసే ఉంటాయి, మంచి చెడు ఉంటాయి. ఇప్పుడు మనం చేయాల్సింది మంచిని మాత్రమే స్వీకరించడం. అలా మంచిని స్వీకరించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అందరూ వారి వారి వాసనలు బట్టి, సంస్కారాలను బట్టి ప్రవర్తిస్తారు. కాబట్టి క్షమించండి. క్షమించే గుణం ఎవరికి ఉంటుందో వారి ఆరోగ్యం బాగుంటుంది. క్షమించడానికి ఖర్చు అవుతుందా? పండ్లు తినాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి. క్షమించడానికి ఏముంది? పొరపాటున ఒక మాట మాట్లాడేసింది ఎవరో ఒక ఆమె, నిన్ను క్షమిస్తే నువ్వు పైన ఉంటావు. నువ్వు వాళ్ళల్లో కూడా పైన ఉంటావు. అబ్బా, ఆమె నా మాట పట్టించుకోలేదా, గొప్ప ఆమె నీతో స్నేహం చేస్తాను. కాబట్టి క్షమించాలి. మొట్టమొదటిది వాళ్ళు ఎలా ఉంటారో అలా అంగీకరించండి. రెండవది క్షమించండి. ముందు నీ బిడ్డలను క్షమించు, నీ కోడలను క్షమించు, నీ మనవడు మనవరాలను క్షమించు. అంతకంటే ముందు దేవుడిని క్షమించు. ఎందుకు దేవుడిని క్షమించాలి? మనకి ఏదన్నా గుబులు పుట్టిందంటే ఆయనే తిడతాం. ఆయన ఒకటి దొరికాడు మనకు. ఏం దేవుడు ఆయన, నా జీవితాన్ని ఇలా ఆడుకున్నావు కదా. అప్పుడు ఆయన అంటాడు, నువ్వేం మనిషి ఆయన అంటాడు. నీకు అవకాశం ఇస్తే ఇంత చండాలం చేసుకున్నావు అంటాడు. నీకు అవకాశం ఇస్తూ వచ్చాను కదా ఎన్నో జన్మలుగా, ఒక మంచి పని చేసావా? లేదు కదా అని అనుకుంటూ వస్తాను. కాబట్టి క్షమించడం ఆరోగ్యాన్ని ఇస్తుంది, కక్ష కట్టడం అనారోగ్యాన్ని ఇస్తుంది. చెడును చూడడం అనారోగ్యం, మంచిని చూడడం ఆరోగ్యం. ఏ ఆరోగ్యం? మానసిక ఆరోగ్యం. మానసిక ఆరోగ్యం బాగుపడితే శారీరక ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. కొంతమంది ఉన్నారు నాకు తెలిసిన వాడు, మా సాయి బంధువుల్లో, ఆయనకు 89 ఏళ్ళు. 89 ఏళ్ళప్పుడు బాబా గుడి కట్టాలని సంకల్పం చేశాడు. 89 ఏళ్ళప్పుడు ఆ సంకల్పం వస్తుందా? 89 ఏళ్ళప్పుడు సంచి పెట్టుకొని తిరిగి, నేను చనిపోయే లోపల బాబా మందిరం కట్టాలని తాళ్ళపూడి అనే గ్రామంలో రాజమండ్రి దగ్గర కట్టాడు.
కట్టి దాన్ని ప్రారంభోత్సవం చేశాడు. ఈరోజు ఆనందంగా. ఇంకొక ఆయన ఉన్నాడు రాజమండ్రి వేమగిరిలో, ఆయనకి 84 సంవత్సరాలు, ఎప్పుడు చలాకీగా ఉంటాడు మాస్టర్ గారు. ఏకోజాము 4 గంటలకి రైల్వే స్టేషన్కి ఆయనే వస్తాడు మమ్మల్ని తీసుకుపోయేదానికి. ఏకోజాము 4 గంటలకి ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఆయన బలం ఏంటో తెలుసా? ఆధ్యాత్మిక బలం, ఆధ్యాత్మిక శక్తి. భగవంతుని నమ్మేవాడు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాడు, ఎప్పుడు నీరసంగా ఉండదు. భక్తి అంటే నీరసం కాదు. చాలామంది ఏమనుకుంటారు భక్తి అంటే మౌనంగా కాదు, ఉత్సాహం, ధైర్యం, సాహసం, శక్తి, బుద్ధి, పరాక్రమ. ఎత్ర షడేతి తిష్టతి తత్ర దేవోపి తిష్టతి అంటారు శాస్త్రం. ఉత్సాహం, ధైర్యం, సాహసం, శక్తి, బుద్ధి, పరాక్రమం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. నిస్తేజం, నిరాశ ఇలాంటివి ఉన్నవాడు దెయ్యం ఉంటుంది, దేవుడు ఉండడు. కాబట్టి ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి, ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి. ఉత్సాహంగా మిమ్మల్ని ఏమైనా పరిగెత్తమన్నారా? లేదు కదా. జంపింగ్ లేవు కదా. ఉన్న వరకు ప్రశాంతంగా ఉండాలి. నీ ముఖంలో ప్రశాంతత వస్తే ఆరోగ్యం తన్నుకుంటూ నీ దగ్గరికి వస్తుంది. ఎప్పుడు ముఖం ఎలా ఉండాలి తెలుసా? ప్రశాంతంగా ఉండాలి. ఎవరికి ప్రశాంతత ఉండదు? ఎవరికైతే మమకారం ఉంటుందో, ఇంకా మమకారం, ఇంకా వ్యవహారాలు చేయాలని, ఇంకా లౌకిక లంపటంలో కొట్టుకోవాలని, ఇంకా ఇంటి మీదనే ధ్యాస, ఇంకా బిడ్డల మీదనే ధ్యాస, ఇంకెప్పుడు తరించేది మనం? అయిపోయింది. ఇంకా చాప్టరు, గతించిన అధ్యాయం వదిలిపెట్టేయాలి. ఇంకా జరగబోయే అధ్యాయం ఏంటంటే ప్రశాంతంగా జీవించాలి. కోటీశ్వరులు కూడా ప్రశాంతంగా చనిపోలేరు. నిజమా కదా? కోటీశ్వరులు కూడా ప్రశాంతంగా చనిపోలేరు. వాళ్ళకి 24 గంటలు దాచిపెట్టిన డబ్బు, పత్రాలు, ఆస్తి పంపకాలు వస్తాయి, అంతేగాని ఇంకోటి ఉండదు, ప్రశాంతత ఉండదు. ఎవరైతే అవన్నీ విడిచిపెట్టి, లౌకిక లంపటాలన్నీ విడిచిపెట్టి భగవంతుని పాదాలు పట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే ప్రశాంతత దొరుకుతుంది. కోట్ల ఐశ్వర్యాన్ని సంపాదించాడు స్టీవ్ జాబ్స్ అనే ఆయన. యాపిల్ ఫోన్ తెలిసి ఉంటుంది మీకు. యాపిల్ ఫోన్ కనిపెట్టాడు ఆయన. ఆయన కోట్లు సంపాదించాడు, వేల కోట్ల రూపాయలు. చివరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు చివరి దశలో. ఆయనకు ఒకసారి గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది. ఆయన లాస్ట్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. అది అన్ని పేపర్లో వేశారు, ప్రపంచవ్యాప్తంగా వేశారు, అన్ని పేపర్లో. మన తెలుగులో కూడా ఈనాడు అన్నింటిలో వేశారు. ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే, నా జీవితం అంతా పరుగులతో గడిచిపోయింది. ఎప్పుడు ప్రశాంతత లేని జీవితం. డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్నాను. కోట్ల రూపాయలు సంపాదించాను. ఈరోజు నేను ఆసుపత్రి బెడ్ మీద ఉన్నాను. నా కోట్ల రూపాయల ఆస్తిని ఇచ్చేస్తా, నాకు ప్రశాంతతనిచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎప్పుడు ప్రశాంతత వస్తుంది? ఆయన జబ్బు తీసుకుంటే వస్తుంది. తీసుకుంటారు ఎవరైనా? ఉన్నారట్లాంటి వాళ్ళు? కోట్ల రూపాయలు ఇస్తే నా జబ్బును తీసుకుంటారా? తీసుకోలేరు. నీ కర్మను అనుభవించాల్సిందే. కాబట్టి డబ్బుల కోసం వెంటబడడం కాదు. అందువల్లనే యావద్విత్తోపార్జనాసక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జరదేహే జర్జరదేహే వార్తాంకోపి న పృచ్చతి గేహే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అయ్యా, ఎంతవరకు నీకు డబ్బు సంపాదించే శక్తి ఉంటుందో అప్పటి వరకు మా తాత మా అవ్వ అని నీతో మాట్లాడతారు. ఎప్పుడైతే నువ్వు డబ్బు సంపాదించలేని శక్తి ఉడిగిపోయిందో, పైసా సంపాదన లేకుండా పడున్నావో మూల మంచం మీద, అక్కడ కూడా వచ్చి నువ్వు ఎలా ఉన్నావురా ముసలోడా అని అనరు. అవునా కదా? కాబట్టి ఈ ఆప్యాయతలు, అనుబంధాలని నీ దగ్గర ఉన్న బెల్లం కోసమే. ఆ బెల్లం డబ్బు కావచ్చు, ఆస్తి కావచ్చు, నీ పేరు మీద ఉన్నది ఏదైనా కావచ్చు. అందువల్ల మన వాళ్ళు ఏం చేస్తారు? అలానే అట్టి పెట్టుకుంటారు. ఎందుకంటే నా కొడుకులు చూడరు,
అదైనా ఉంటే అప్పుడు నీ మీ పేరు మీద ఆస్తి ఉందనుకో, మా అమ్మ నేను చూస్తా, మా అమ్మ నా దగ్గర 3 నెలలు, నీ దగ్గర 3 నెలలు, ఈ 3 నెలలు ఎందుకో తెలుసా, ఆ డబ్బు రావాలి కదా సగం. ఆ డబ్బు లేదనుకో ఆమె మేము చూడలేం కానీ నువ్వే చూసుకోమని చెప్తారు. నిజమా కదా? మరి ఇది ఆప్యాయతలు. ఇవి అవసరమా? ఇవన్నీ అబద్ధాలు కదా, వాస్తవంగా అబద్ధాలు ఇవన్నీ అబద్ధాలు. మీకు అసలైన అబద్ధం ఒకటి చెప్తా. అసలైన అబద్ధం ఏంటంటే ఈ జీవితమే అబద్ధం. ఇది చెప్తే వల్ల మీరు ఇబ్బంది పడతారు. జీవితమే అబద్ధం. ఇదంతా ఒక నాటకం అంతే, జస్ట్ నాటకం. మనం ఏమనుకుంటామంటే నాటకాన్ని చూసేటప్పుడు అబ్బా ఏం నటించాడురా, ఏం మాట్లాడాడు, డైలాగులు ఏం పాడాడు అనుకుంటాం. అదంతా ఒట్టి బోటకం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు ఇంకెవడో రాసినాడు, వాళ్ళు పాడిన పాట ఇంకెవరో రాశారు. ఇప్పుడు సినిమాకి వెళ్తాం, రజనీకాంత్ డ్యాన్స్ చేస్తుంటాడు, చూస్తుంటాడు. అది అబద్ధమా నిజమా? పాడుతుంటాడు రజనీకాంత్ పాడేది నిజమా అబద్ధం? పచ్చి అబద్ధం. ఆయన పాటు ఆయన నోరు తెరుస్తుంటాడు, పాడేది నోరు రికార్డింగ్ చేసి పెట్టుంటారు ఎక్కడో, వెనక మ్యూజిక్ వస్తుంటుంది. నిజమా అబద్ధమా? అబద్ధం. అది మ్యూజిక్ ఎక్కడ కొట్టడానికి అది ఎప్పుడో రికార్డ్ అయింది. ఆ మాటలు ఎవరు మాట్లాడిచ్చారు? డైరెక్టర్. రాసింది సంభాషణలు వేరే, డైరెక్ట్ చేసేవాడు ఆయన ఏం చేస్తాడు, ఆ డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేస్తాడు. సరే ఆయన రూపం నిజమా? అది కూడా అబద్ధమే. ఆయన వయసు 74, ఆయనేమో 25 ఏళ్ళ పాత్ర వేస్తాడు. ఆ జుట్టు నిజమా? కాదు. అది ఏ విధంగా నాటకమో ఇది కూడా అంతే నాటకం. మంచి ప్రశ్న. డబ్బు అవసరమా అవసరం లేదా? సరే అడిగిన దానికి నేను చెప్తా. డబ్బు ఎందుకు? దానికి మొదటి ప్రశ్న. డబ్బు అవసరం లేదని మనం ఎట్టంటాం? డబ్బు లేకపోతే ఈ ఆశ్రమం నడుస్తుందా? ఆశ్రమం నడపమని చూద్దాం. డబ్బు లేకుండా ఒక పూట నడుస్తుందా? రాదు. నీ ప్లేట్లోకి అన్నం వచ్చిందంటే డబ్బు ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే డబ్బు అవసరమా లేదా అన్నప్పుడు దానికి ఇంకొక ప్రశ్న ఏంటంటే కూరలో ఉప్పు అవసరమా లేదా? ఎంతవరకు అవసరం? ఉప్పు ఎక్కువైతే, తక్కువైతే, కాబట్టి ఎంత అవసరం? ఎంతవరకు అవసరమో అంతవరకు అవసరం. ఆ ఎంతవరకు ఎలా చెప్తాను కదా? నేనేమంటానంటే డబ్బును ద్వేషించకూడదు, డబ్బును ప్రేమించాలి. అలాగని చెప్పి నెత్తిన. అందువల్లే ఇక్కడ దాన్ని చూపించారు వారు. ఇక్కడ ప్లేస్ ఉంటుంది, ఏంటది? హృదయం అంటా కదా. ఆ హృదయం పైనే జేబు ఉంటుంది. జేబు అక్కడే కదా పెట్టారు. దాని అర్థం ఏంటంటే హృదయం ఏ విధంగా అయితే నీకు ముఖ్యమో ఈ డబ్బు కూడా అంత ముఖ్యం. హృదయంలో డబ్బు ఉన్నంత వరకే నువ్వు జీవించుంటావు. ఈ జేబులో డబ్బు ఉన్నంత వరకే నీకు ఆల్లా పాలా ఉంటుంది. అయితే డబ్బు జేబులో ఉండాలి కానీ హృదయంలోకి వెళ్ళకూడదు. అర్థమైంది? అది జేబులోనే ఉండాలి, దాని ప్లేస్ అదే. అది హృదయంలోకి వెళ్ళకూడదు. అంటే డబ్బును బట్టి వెలుగు ఇవ్వడం, డబ్బును బట్టి మర్యాదలు ఇవ్వడం, డబ్బులు లేకపోతే పనికిమాలినతనంగా చూడడం, ఇలా ఉండకూడదు. కాబట్టి డబ్బుకి ఎంతవరకు విలువ ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి. ఇక్కడ ఎందుకు? మీకు డబ్బు విలువ ఇప్పుడు మీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. అవునా కదా? ఎందుకని? ఇక్కడ కూడా డబ్బు అనేది చాలా ప్రధానమైన విషయం. ఒక వ్యవస్థను నడపాలంటే అది ఊరికైనా ఓం ఫట్ అంటే రాదు. ఉదాహరణకు ఆశ్రమం నడపాలని ఉందనుకోండి, ఊరికే వస్తుందా? రాదు. అక్కడ 2 రకాల భాగస్వామ్యాలు ఉండాలి. ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ భాగస్వామ్యం ఉండాలి, ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళ భాగస్వామ్యం ఉండాలి, లేదు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉండాలి. ఉదాహరణకు నేనున్నాను, ఆశ్రమం నడపగల ఆసక్తి నాకు ఉంది, డబ్బు లేదు, ఏం చేయాలి? డబ్బు ఇచ్చేవాడు నాకు కావాలి. డబ్బు ఇచ్చేవాడు ఉంటే నేను నడిపే శక్తి నాకు ఇచ్చాడు భగవంతుడు, డబ్బు ఇవ్వాలా? అలాగని చెప్పి నేను ఊరుకుంటాలా? లేదు, నా పని నేను చేస్తా, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అయితే డబ్బు అనేది చాలా విలువైంది. శాస్త్రం ఏం చెప్పిందంటే ధనం మూలం ఇదం జగత్. ఇది నేను చెప్పిన మాట. ధనం మూలం ఇదం జగత్. ఆ ధనం అనేది ఏంటి అంటే క్యాషే కాదు, ఆస్తే కాదు, జ్ఞానం కూడా ధనమే.
ఇది జ్ఞానదానం, జ్ఞానధనం. ఇది కూడా ఊరికే రాదు. ఉదాహరణకి పాఠాలు చెప్పేవాళ్ళు ఎవరు? టీచర్లు. ఫ్రీనా? గవర్నమెంట్ పాఠశాలలు ఫ్రీ కదా? ఫ్రీయా? ఫ్రీ కాదు. వాళ్ళకి డబ్బులు ఇస్తేనే, జీతం ఇస్తేనే ఆడ పాఠాలు. అంటే జ్ఞానం కూడా ఫ్రీ కాదు. జ్ఞానం ఫ్రీ కాదు. వాళ్ళకి ₹1,00,000 2,00,000 నెలకి ఇస్తే నీకు అలా ఉచితంగా చెప్పినట్టు ఉంటుంది, కానీ ఉచితమేమీ కాదు. ఎక్కడ ఏది ఫ్రీ కాదు. వాస్తవానికి భగవంతుడు అందరికీ సమానంగా ఇచ్చినవి మాత్రమే ఫ్రీ. ఏదైతే నువ్వు బతకడానికి వీలైన వాయువు, ఆక్సిజన్ ఫ్రీ. అక్కడ కానీ డబ్బులు పెట్టుకుని చచ్చూరుకుంటాం. ఆక్సిజన్ ఫ్రీ కదా. వాస్తవానికి హాస్పిటల్లో ఆక్సిజన్ ఫ్రీయా? ఎంత డబ్బు? చాలా. ఉదాహరణకి ఒకరోజు నిన్ను వెంటిలేటర్లో పెట్టాలంటే, వెంటిలేటర్లో ఒకరోజు పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. మీకు తెలుసుంటుంది. ఈ మధ్యనే చూశారు కదా, ఒక రోజుకి ఎంత? హాస్పిటల్లో మినిమం 15,000. అంటే ఎప్పుడు గాలి పెట్టుంటుంది ఆక్సిజన్? 1 డే. ఒక్కరోజు ఆక్సిజన్ని మనం పెట్టుకోవాలంటే, ఆక్సిజన్ మనం పీల్చాలి ఒక రోజు అంటే తక్కువ హాస్పిటల్లో 15,000. హాస్పిటల్ రేటు పెరిగేపోతే ₹1,00,000 దాకా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు ఫ్రీగా గాలిని పీల్చాం? మీరు ఇంటికి వెళ్ళి లెక్క వేయండి. రోజు 15,000 ఇంటూ 70 ఏళ్ళు. మరి అంత ఉచితంగా తీసుకున్నారు కదా భగవంతుడి దగ్గర నుంచి. అవునా కదా? గాలి తీసుకున్నాం, ఇంకేం తీసుకున్నాం భగవంతుడి నుంచి? నీళ్ళు. ఒక పూట బతకగలమా? నీరు నువ్వు తయారు చేయలేవు, గాలిని కూడా నువ్వు తయారు చేయలేవు. మరి నీటిని ఎన్ని నీళ్ళు తాగుంటాం మనం? నీటి విలువ తెలియాలని దుబాయ్కి పోవాలి, వాళ్ళ తెలుస్తుంది నీటి విలువ. మరి ఎంత డబ్బులు ఇచ్చావు దేవుడికి? ఇంకా భూమి మనమేం సృష్టించలా, మనమేమి దాన్ని తిరగమని నిర్దేశించలా. నేను మొన్న కూడా నా భార్యతో అన్నాను, భూమి ఒకవేళ పొరపాటున వదిలేస్తే, ఆకర్షణ శక్తి ఉంది, వదిలేస్తే ఇంకేది వదిలేదు, భూకంపం మీద భూమే లేదు ఇంకా. కాబట్టి భూమి నువ్వు సృష్టించలా. ఆహారాన్ని నువ్వు సృష్టించావు అనుకుంటానేమో, నీ వల్ల కూడా కాదు అది. నువ్వు విత్తనం నాటడం వరకే నీకు తెలుసు. నాటినటువంటి విత్తనం అనేక విత్తనాలుగా రావడం నీ వల్ల అవుతుందా? నీకు ఆ శక్తి ఉందా? లేదు. అంటే అర్థం ఏంటి అంటే, డబ్బు ఒక్కటి కాదు, భగవంతుడికి నువ్వు తిరిగి చెల్లించలేనివి ఎన్నో ఉన్నాయి. అంటే ఎందుకు భగవంతుడి దగ్గరికి వచ్చి నమస్కారం పెడతామంటే, నాయన నువ్వు చేసిన సేవకి ప్రతిఫలంగా నేను ఏ సేవ నీకు చేయలేకపోతున్నా, నేను తిరిగి ఏ ప్రతిఫలం నీకు ఇవ్వలేకపోతున్నా, నాకు చేతనైంది ఈ 2 చేతులు ఎత్తి నీకు నమస్కారం చేయడమే, నాకు చేతనైంది నీ చుట్టూ ప్రదర్శన చేయడమే, నాకు చేతనైంది నువ్వు ఇచ్చినటువంటి వాక్కుతో నీ నామాన్ని చెప్పడమే, నాకు చేతనైంది నీ కథలు వినడమే, అంతే తప్ప నాకు ఇంకొకటి తెలియదు. నేను అశక్తురాలిని, అశక్తుడిని అని చెప్పేటువంటి క్రమంలోనే మనం భక్తి విధానంలో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఆత్మీయ స్వరూపులారా, ఈరోజు నేను ఎంత టైం అయిందో తెలియదు, అయిందా? గంట అయిందా? ఈరోజు ఒక పాయింటే మనం మాట్లాడుకున్నాం. ఆ పాయింట్ ఏంటంటే ఆరోగ్యం. అది కూడా మానసిక ఆరోగ్యం. అందుకు మీరు చేయాల్సిన పనులు నేను సింపుల్గా చెప్పి ఒకసారి గుర్తు చేయండి నాకు. మంచిని మాత్రమే, అలా మంచిని మాత్రమే స్వీకరించేటువంటి ఒక జీవి ఉంది భూమి మీద, హంస. హంస పాలని నీటిని వేరు చేస్తుంది. అందువల్లే పరమహంస అని బిరుదు ఉంటుంది. రామకృష్ణ పరమహంస. ఆయన ఎలా హంస అయినాడు? ఆయన మంచిని మాత్రమే చూస్తాడు, చెడుని చూడడు. కాబట్టి ఆయన పరమహంస అయినాడు. కాబట్టి మంచినే చూడాలి, చెడు నీకు అవసరం లేదు. 2, క్షమించు. ఎదుటి వారి తప్పుల్ని పట్టించుకోవద్దు, క్షమించు. వాళ్ళల్లో ఉండేటువంటి దోషాలను వెతకొద్దు, రంధ్రాన్వేషణ చేయవద్దు. రంధ్రాన్వేషణ చేసిన అంటే అర్థం ఏంటంటే, వాళ్ళలో ఏం తప్పు ఉందా అని చూస్తుంటారు కొంతమందికి, గుంటనక్కల్లాగా. అదే పని. ఇంకా ఆ జబ్బుని విడిచిపెట్టాలి. దోషాలు వెతికే పని మంద కాదు, భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. వాళ్ళు లెక్క చెప్పాల్సి ఉంటే ఆడ చెప్పుకోవాలి, చేతులు కట్టుకొని అక్కడ చెప్పాలి. ఊరికేనే పోదది. నువ్వు ఊరికే నాటకం ఆడేసి వెళ్ళిపోతే ఒప్పుకోడు భగవంతుడు. ఆడ నీకోసం కనిపెట్టుకొని ఉంటాడు.
నువ్వు రాగానే చేతులు కట్టుకొని ఏం చేసావురా, ఏం చేసావమ్మా, నువ్వు పంపించారు కదా భూమి మీద, కానీ నువ్వు లెక్క చెప్పుకోవాలడా. ఆ లెక్కలు బట్టే నీకు తర్వాత పనిష్మెంటా, లేదు ప్రజెంటా ఏదో ఉంటుంది, లేదంటే లేదు. కాబట్టి క్షమించే గుణం ఉండాలి. ఇలా మీరు ప్రయత్నపూర్వకంగా 24 గంటల్లో భగవంతునితోనే ఎక్కువ మమేకం కావాలి. 3వ పాయింట్, ఎక్కువ మమేకం భగవంతునితో ఉండాలి. లౌకిక లంపటాలని విడిచిపెట్టాలి. వాటి గురించి వస్తుంటాయి ఆలోచనలు వస్తుంటాయి, కానీ వాటిని మనం ఇగ్నోర్ చేయాలి, పట్టించుకోకూడదు. అలా చేస్తే అద్భుతంగా నీ మానసిక ఆరోగ్యం బాగుపడుతుంది. ఇంకా 2-3 ఆరోగ్యాలు చెప్పాను కదా, ఈసారి చెప్పుకుందాం మనం. భావావేశ ఆరోగ్యం, కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అవన్నీ తర్వాత చేద్దాం. ఇలా చేస్తే మానసిక ఆరోగ్యం బాగుపడుతుంది. మనసు బాగుపడితేనే శరీరం బాగుపడుతుంది. నీకు చిన్న ఉదాహరణ చెప్తా. 70 ఏళ్ళ ముసలామె ఇంట్లో వంట చేస్తూ ఉంది. ఆమె ఒక్కగానొక్క కొడుకు, 25 ఏళ్ళ కొడుకు బయట కారుని పెట్టి జాకీ మీద లేపి కారుని రిపేర్ చేస్తున్నాడు. కారు జాకీ మీద ఉంది, 4 చక్రాలు జాకీ మీద ఉన్నాయి. అలా ఈ వంట చేస్తూ ఉంది 70 ఏళ్ళ ఆమె. ఆయన 25 ఏళ్ళ కుర్రాడు చేస్తూ ఉన్నాడు. ఉన్నట్టుండి పెద్దగా క్యాక్ అనిపించింది ఏమికి. వంట ఆపేసి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ కారు జాకీ స్లిప్ అయ్యి కారు ఈ పిల్లాడి మీద పడిపోయింది. ఈ 70 ఏళ్ళ పోయి ఒక్కసారి కారుని అలా లేపుచ్చు పైకి లేపేశారు. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు కేక విని వచ్చేసరికి ఈమె లేపుంది కారుని. వాడు పక్క వచ్చేసాడు, అసలు కారు వదిలేశాడు. దీన్ని అందరూ చూసేశారు, ఆ కాలనీ వాళ్ళందరూ చూసి అది పాకిపోయింది ఆ విషయం. ఒక 70 ఏళ్ళ ముసలామె కారుని ఎలా పైకెత్తగలిగింది? అర్థమైందా? ఆమె తీసుకెళ్ళి ప్రయోగాలు కూడా చేశారు. ఆమెను వదిలిపెట్టలేదు. ఆమెను తీసుకెళ్ళి ఆమెకు ఏమైనా ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని చేశారు. ఏం లేవు. ఆమెకున్న శక్తి ఏంటంటే బిడ్డ మీద ప్రేమకు మించిన శక్తి ఉందా? ఆ ప్రేమ ఏం చేసింది? ఆమెలో లేని బలాన్ని పైకి తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు నీ ప్రేమ ఎవరి మీద ఉండాలి? భగవంతుడి మీద నీ ప్రేమ ఉంటే నేను లేయలేను, నేను చదవలేను, ఇవన్నీ నాటకాలు పక్కన పెట్టండి. నువ్వు చేయగలవు. నువ్వు ఒకవేళ చదవడానికి నీ చూపు లేదనుకో వినడానికి కూడా లేదనుకో కూర్చో, మౌనంగా కూర్చో. అందువల్ల జపాన్ని ఇచ్చారు, ఆధ్యాత్మిక జపం చేయి. నామాన్ని అనుకో, దానికి ఖర్చు అవుతుందా? శక్తి ఏం అవసరం లేక కూర్చోలేనంటే పడుకోను అనుకో, అంతే. నీ కూర్చోమని ఎవరు చెప్పారు? వెన్నుపూస నిటారుగా ఉండేటువంటి నాలాంటి వాళ్ళే సాగిలు పడుతున్నారు కదా. అవునా? నేను వెన్నుపూస ఇలా పెట్టచ్చు కదా, నేను ఇలా ఉన్నా. మరి మీరు ఎలా పెడతారు? పడుకోండి, హాయిగా పడుకొని కళ్ళు మూసుకోండి, నామాన్ని చెప్పి నీకు ఇష్టం వచ్చిన నామాన్ని, రాముడు అంటావా, కృష్ణుడు అంటావా, నీ ఇష్టం. ఎవరైనా ఒకటే కదా. నీ ఇష్టం వచ్చిన నామాన్ని అనుకోండి. అలా నామాన్ని జపించడానికి ఖర్చు లేదు. నామాన్ని జపించడానికి నీ శక్తి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. నామస్మరణ, నామ జపాన్ని మించినటువంటిది లేదు. నీకు పాడగలిగిన శక్తి ఉంటే పాడు, తిరగలిగిన శక్తి ఉంటే తిరుగు, అంతే కదా. లోకాభిరామాయణం మాట్లాడేటప్పుడు నోరు వస్తుంది, పెద్దగా కేకలు వేయడానికి వస్తుంది. మరి భగవంతుడు నామం చెప్పడానికి రాదా? రావాలి కదా. కాబట్టి మనకు ఒక పదం ఉంది, శక్తి మేరకు అనే పదం ఉంది. శక్తి మేరకు నీకు ఎంత శక్తి ఉందో ఆ శక్తి మేరకు నీకున్న 24 గంటల్లో నీ కాలకృత్యాదులు, నీ నిద్ర, విశ్రాంతి మొత్తం పోగా మిగిలిన సమయాన్ని నువ్వు భగవంతుడి అకౌంట్లో వేసావంటే అది చక్రవడ్డీతో పెరిగి నీకు ఉత్తర జన్మలకి అది నీకు నిధిగా పనికొస్తుంది. ఆ నిధినే నిన్ను రక్షించేటువంటి గొప్ప ధనం. దానికి మించిన ధనం లేదు. ఆధ్యాత్మిక ధనం. లౌకిక ధనం మారుతూ ఉంటుంది. నా దగ్గర ఉన్న డబ్బు, నేను ఆ మామిడి పండు 1 కేజీ తీసుకున్నానంటే ఈ జేబులో ఉన్న డబ్బు ఆగిపోతుంది. మరి ఆయన దగ్గర ఉంటుందా? ఆయన దగ్గర ఉండదు. ఆయన సాయంత్రానికి వెళ్ళి వాటి ఇంట్లో పెడతాడు. మరి ఆయన దగ్గర ఉంటుందా? ఆడ ఉండదు. అది తిరుగుతూనే ఉంటుంది ఇంకా. కానీ ఆధ్యాత్మిక ధనం తిరగదు. నువ్వు చేసుకున్న పుణ్యం నీకే. బట్వాడా ఏం కాదు. అది నీకే వర్తిస్తుంది. నువ్వే దాచిపెట్టుకుంటావు, నువ్వే పెంచుకుంటావు. ఉత్తర జన్మల్లో నువ్వే తీసుకుంటావు.
కానీ ఉత్తర జన్మ కూడా లేదనుకుందాం ఉదాహరణకి, ఈ జన్మలోనే ప్రశాంతంగా జీవిస్తావు. నన్ను అడిగితే మోక్షం ఈజ్ ఈక్వల్ టు ప్రశాంత మరణం. నీ మరణం నీకు తెలియకుండా జరిగిపోతే అదే మోక్షం. ఇంకా అంతకు మించిన మోక్షం లేదు. నీకు తెలియకుండా నువ్వు మాట్లాడుతూ శ్వాస వదిలేయగలిగితే, నీకు తెలియదు నువ్వు చనిపోతున్న విషయం కూడా నీకు తెలియకుండా జరిగిపోతే, అంతకు మించిన మోక్షం లేదు. ఆ మోక్షాన్ని ప్రసాదించేవాడు నీకు అతి సమీపంలో ఇక్కడ వెలిసి ఉన్నాడు, శ్రీకృష్ణ భగవానుడిగా. లేదంటే నీ అంత దూరం నడవలేను, నీ హృదయంలోనే ఉన్నాడు, ఎక్కడో లేడు. శ్రీకృష్ణుడు నీ హృదయంలోనే ఉన్నాడు, నీ అంతే. కాబట్టి నువ్వు ఆయనతో మాట్లాడుకో, ఆయనతో మమేకంగా, ఆయనతో రమించుకో, నువ్వు తరిస్తావు. శబరి మాతకి ఎంత వయసు? శబరి వంగిపోయినటువంటి ఆమె. ముని ఆశ్రమాలు అంతా ఖాళీ అయిపోయినాయి. అంత ఖాళీ అయినా నేను రానడింది ఆశ్రమాన్ని వదిలిపెట్టి. నేను శ్రీరామచంద్రుడిని చూడాల్సిందే, ఆయన దర్శనం అయిన తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెడతాను తప్ప నేను విడిచిపెట్టాను. భీష్మించుకొని కూర్చునింది ఆ వృద్ధ మహిళ. పరిగెత్తుకొని వచ్చాడా లేదా? ఎన్నో దాటుకుని ఆమె కోసమే వచ్చినట్టు వచ్చాడు. ఆమెకు దర్శనాన్ని ఇచ్చాడు, ఆమె పెట్టినటువంటి ఎంగిలి పండ్లను తిన్నాడు, ఆమెను కరుణించాడు, ఆమెకు మోక్షాన్ని ప్రసాదించాడు. అవునా కదా? కాబట్టి వృద్ధాప్యంలో అని చెప్పి అందరూ ఊరుకోలా, శబరిమాత ఊరుకోలా, గట్టిగా పట్టింది. నేను రామదర్శనం కాకుండా ప్రాణాలు విడిచిపెట్టను అనింది. ఆమె సాధించింది. రాముణ్ణే తీసుకొచ్చుకుంది తన దగ్గరికి. ఈ పోలా, ఈ ఆశ్రమం విడిచిపెట్టి పోలా, రాముడే వచ్చాడు ఆమె కోసం కదిలి. అందువల్ల నువ్వు రూమ్లోనే ఉన్నావు అనుకో, వస్తాడు నీ దగ్గరికి. ఎక్కడ పోతాడు? నువ్వు మనస్ఫూర్తిగా కృష్ణ అన్న వస్తాడు, రామ అన్న వస్తాడు, నారాయణ అన్న వస్తాడు, ఏమన్నా శివ అన్న వస్తాడు. అవునా కదా? నీ హృదయంలోంచి ఆ ప్రేమ భూమికి వస్తే. కాబట్టి ఆత్మీయ స్వరూపులారా, మనం ఈరోజు దీన్ని ఇంతటితో ఆపుకుందాం.